సిటీ న్యూస్ కి స్వాగతం. దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాడు. ప్రియమైన చిన్నపిల్లలారా, ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మహోన్నతుడు. ఆయన మనకున్న భయాలన్నిటి నుండి కూడా, పిల్లలు, మనం మన కళ్ళద్దాలతో చూచినప్పుడు ఏదైనా సమస్య చాలా పెద్దతో చూస్తే, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పరిస్థితి అయినా చిన్నదిగానే కనపడుతుంది. ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు. ఆయన మన దేవుడు చాలా గొప్పవాడు. మన దేవుడు చాలా ఉన్నతుడు. కాబట్టి మహోన్నతుడైన దేవుని గొప్పతనం మీరు గమనించాలని ప్రభువు నాన్న కోరుతున్నాను. రెండవ మాట, సర్వశక్తిమంతుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే శక్తిమంతుడు. ఆయనకున్న శక్తి. పిల్లల్ని మీ బలం చూపిస్తారు కదా. హలో పిల్లలు, మీ బలం ఎంత అంటే ఏమంటారు? ఇట్లా చూపిస్తారు. కానీ మన దేవుడు సర్వమును పాలించగలిగిన వాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి మీద, ఆయన శక్తిమంతత్వం మీద ఏ శక్తి కూడా పనిచేయదు. ఆయన అంత శక్తిమంతుడు. గాలిని, సముద్రమును, జలచరములను అన్నిటిని, ఈవెన్ మనల్ని కూడా ఆయన పాలిస్తున్న దేవుడు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. శక్తిగల దేవుడను దేవుడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వశక్తివంతుడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు.
కాబట్టి ఈ వచనంలో 91వ సంకీర్తన మొదటి వచనంలో దేవుని నామము గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఆయన మహోన్నతుడు.